కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. మరి మీకు తెలుసు ఇలా ఒక కరెంట్ బిల్లు మీదనే ఇంత భారం పడుతున్నది. 200 యూనిట్లు అంటే ఒక్కొక్కరికి నెలకు 800 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు తీసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ రోజు 184 స్థానాలలో 140 సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా గెలుస్తున్నాం కాబట్టి మరి ఇంకా రాబోయే 2 విడతలు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిపిస్తూ ఆశిస్తూ మరి మా ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా ప్రజలు ఓట్లేసిండ్రో ఖచ్చితంగా వాళ్ళ ఆశలను అమ్ము చేయకుండా ఖచ్చితంగా అన్ని కూడా అంచెలంచెలుగా ఈ సంవత్సరం నెరవేరుస్తారు. ప్రతి ఓటర్లందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం సభాముఖంగా. మరి అదేవిధంగా మా గెలిచిన అభ్యర్థులందరికీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉన్న పార్టీ గుర్తు కాలేదు. మా యొక్క సానుభూతి పనులు మా పార్టీ వర్కర్స్ నిలబడ్డారు కాబట్టి సర్పంచులలో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా గెలిచినందుకు. మరి ఏదైతే గ్రామ ప్రజలు ఈ సర్పంచ్ మొట్టమొదటి విడతలో ఎన్నికలు ఇంత పెద్ద గెలిపించినందుకు సుమారు మాకు 83% రిజల్ట్ ఇచ్చారు. 184లో సుమారు 83% మాకు రిజల్ట్ ఇచ్చడం జరిగింది. మరి ఏ ఆశయంతో అయితే మాకు గెలిపించారో వాళ్ళ ఆశ తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మా సర్పంచ్లను నెరవేరుస్తారు. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మా జిల్లాకు సంబంధించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉన్నారు. ముఖ్యంగా బోధనకు సంబంధించిన రెడ్డి గారు మంత్రితో సమానంగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము మా సర్పంచ్ ఏ వాగ్దానం చేసినో గ్రామాలలో ఆ వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత మేము మా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుంటుంది. మరి ఇకపోతే మాకు 2వ విడత రేపు జరగబోయే ఎన్నికలు ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో 7 మండలాలు, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 1 మండలం మాత్రం కూడా వస్తుంది. సుమారు 196 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి రేపు. మరి దాంట్లో కూడా ఇదే రిజల్ట్ ఇవ్వబోతున్నాం మేము ఆశిస్తున్నాం అందరికీ కూడా గ్రామస్తులను. మరి 3వ విడతలో కూడా ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో బాల్కొండ, ఆర్మూర్ కూడా ఇదే రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో వచ్చిన తర్వాత మేము రాకముందు ఏ ఎలక్షన్లో వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం తూచా తప్పకుండా అంచెలంచెలుగా 80% నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలకు రేషన్ కార్డు కావాలి. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, అది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో దొడ్డు పేరు ఇస్తుంది ఆ దొడ్డు పేరు ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా మేమే ఇచ్చినాం. దాని దొడ్డు కంచె అట్లే వస్తున్నది. దాన్ని 2 పలకలు ఇచ్చాం, 3 బియ్యం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ బియ్యాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ఎంత భారం పడ్డా కానీ 3000 కోట్ల భారం పడుతుంది రాష్ట్రంలో. మేము ఈ ఎన్నికల వాగ్దానం చేయకున్నా కానీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో తెలుసు, ఇప్పుడు ఒకప్పుడు మనం దొడ్డు బియ్యం తింటుంటివి, ఇప్పుడు అందరూ కూడా సన్న బియ్యం అలవాటు అయిపోయినాం మనం. మరి అందరు కూడా రేషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ బయట అమ్మేస్తున్నారు. దానివల్ల నష్టపోతున్నది వినియోగదారు. అలా జరగదని చెప్పి దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం జరుగుతున్నది రేషన్ కార్డులకు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టిన ఇల్లు తప్ప ఏ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఈ 10 సంవత్సరాల ఎక్కడ చెప్పుకోవడానికి అక్కడక్కడక్కడ చెప్పుకోవడానికే డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టింది అక్కడక్కడక్కడ, కానీ అవి కూడా పంపిణీ చేయలేదు ప్రభుత్వం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు కూడా జరుగుతున్నది. మరి దాంట్లో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా గుర్చుకుంటూ పోతున్నాము హ్యాపీగా. అది కూడా ఒక నిబంధన పెట్టినాము, ఇల్లు కూడా 400 సెంట్ లోపల ఉండాలా, పైన ఉండాలా, 600 సెంట్ లోపల ఉండాలా. దానికి నిబంధనతో 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ వరకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాము, ఏదైతే గోడల వరకు 1 లక్ష ఇస్తున్నాము, స్లాబ్ వరకు 2 లక్షలు ఇస్తున్నాము, మొత్తం కంప్లీట్ 1 లక్ష ఇస్తున్నాము. ఈ విధంగా 5 లక్షలు కూడా 3 అంచెలు ఇవ్వడం జరుగుతున్నది. ఇదందరూ కూడా దళారీ వ్యవస్థ లేకుండా 4 అంచెలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు గతంలో తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలకు 10 లక్షలు అన్నాడు. ఓన్లీ వాళ్ళ పార్టీ వర్కర్స్ తీసుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు? 5 లక్షలు కమిషన్ తీసుకున్నారు. మా ప్రభుత్వం అట్లా తీసుకోవట్లేదు. అలా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు గతంలో. టీఆర్ఎస్ వాళ్ళు ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చి కమిషన్ తీసుకున్నారు. అదే ట్రాక్టర్లు ఇచ్చారు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు తీసుకున్నారు తప్ప జనరల్ పబ్లిక్ ఎక్కడికి పోలేదు. అది కూడా కార్యకర్తలు కూడా వాళ్ళ దగ్గర కూడా లక్షల కమిషన్ ఇస్తారు. కానీ మా ప్రభుత్వం ఇలా 5 లక్షల రూపాయలు ఇస్తుందంటే ఎక్కడ కూడా మా ఏ కార్యకర్త కూడా 1 రూపాయి ఉండకుండా ఏ పార్టీలకు అతీతంగా ఎవరైతే నిరుపేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే అవసరం ఉన్నదో పార్టీకి అతీతంగా అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. దానివల్ల ఈరోజు ఈ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతాంగం తీసుకుంటే ఈరోజు
22,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఏ ఎన్నికల్లో సన్న వడ్లకు బోనస్ ఇస్తాము, 500 ఇస్తున్నాము. రైతు భరోసా కింద కూడా అందరికి కూడా 12,000 రూపాయలు ఎకరా 12,000 జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బస్సులకు మహిళలకు ఉచిత బస్సు కూడా జరుగుతున్నది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కూడా గడిపో వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ కూడా జరుగుతుంది 200 యూనిట్ల వరకు. మరి సిలిండర్ ఇస్తున్నాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మేము ఏ ఎన్నికల్లో ఏ వాగ్దానం చేసినామో అన్ని తాజా తప్పకుండా అన్ని కూడా జరుగుతున్నది. ఇంకేమైనా మిగతా బ్యాలెన్స్ ఉంటే మేము 5 సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఎందుకంటే మీకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. మీరు గతంలో తెలుసు మీకు మన తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు 64,000 కోట్ల అప్పు ఉండే. మనము పంచుకున్నప్పుడు మన పెద్దలు సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో మన ఆశల మేరకు, విద్యార్థుల ఆశల మేరకు, అందరి ఆశల మేరకు ఇచ్చిందో మన మిగులు బడ్జెట్ 14,000 కోట్ల అప్పు ఇచ్చింది. 14,000 మిగులు బడ్జెట్ ఇచ్చింది మనకు. మరి 14,000 ఇచ్చి మిగులు బడ్జెట్ ఇలా మన అప్పైంది తెలుసా, 8,13,000 కోట్లు అప్పైంది. మన రాబడి నెలకు 18,500 కోట్లు వస్తున్నాయి. దాంట్లో సుమారు 6,000 కోట్లు వడ్డీలకు సరిపోతున్నాయి, అసలు సరిపోతున్నాయి. మరి ఏదైతే సంక్షేమ పథకాల్లో దానికి 6,000 కోట్లు ఉన్నాయి. ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు పోతున్నాయి. ఈ విధంగా వాళ్ళకు కూడా ఇస్తూ మేమేదైతే సంక్షేమ పని చేస్తున్నామో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాము. అయినా ఏ వాగ్దానం చేసినామో తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బంద్ నెరవేరుస్తాము. మీకు తెలుసు బ్యాంకులలో రుణాలు తీసుకుంటే హౌసింగ్ పోతే 8% వడ్డీ వస్తుంది, లేదు ఇంకా కొద్దిగా 9% తీసుకుంటాం. మరి ఈ ప్రభుత్వం తీసుకుందని తెలుసా 11.5 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నది. అంటే దాంట్లో కూడా కమిషన్ తీసుకొని వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోయిండు. మరి ఇవన్నీ కూడా మాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారు తెలియదు. మేము ఎన్నికలు రాకముందు మేమేమనుకున్నామంటే జనరల్ గా ఒక 3-4 లక్షల కోట్ల అప్పుందేమో మేము ఇచ్చిన వాగ్దానం అన్ని నెరవేర్స్తాం అనుకున్నాం. కానీ ఇప్పితే మాత్రం 8 లక్షల కోట్ల పైన ఉన్నది. ఈ రోజు విద్యుత్ బకాయిలు ఉన్నాయి, ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి, ఏదైతే ఫీజు రియంబర్స్ బకాయిలు ఉన్నాయి, కాలేజీలకు ఇచ్చే పిల్లల బకాయిలు ఉన్నాయి, నీకు ఏదైతే ఆర్బీసీ బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే 8 లక్షల కోట్ల అప్పులు పెట్టిన ఈ యొక్క చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం. మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో నగరానికి బాన్స్వాడ, బోధన్, బాల్కొండ, ఆర్మూర్, రూరల్ నియోజకవర్గం మొత్తం కలిపి 545 గ్రామ పంచాయతీలు. దాంట్లో భాగంగా నిన్ననే మొదటి విడతల 184 బాన్స్వాడ, బోధన్ నియోజకవర్గానికి 2 కలిపి 6 మండలాలు, ఇటు బోధన్ నియోజకవర్గం 184 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు. దాంట్లో భాగంగా మాకు 29 ఏకగ్రహం రావడం జరిగింది. మిగతా కోరు నిన్న జరిగిన ఎన్నికల్లో 155లో మొత్తం టోటల్గా మాకు సుమారు 140 స్థానాలు మాకు కైసం చేసుకున్నాం. నేత వస్త్రాలు ఉన్నారు సిరిసిల్ల జిల్లాలో, వాళ్ళకు ఉపాధి కలుగుతుందని చెప్పి లేట్ అయినా సరే వాళ్ళతో వేయించుకొని మంచి క్వాలిటీని ఇవ్వడం జరుగుతున్నది. ఏ గ్రామంలో అయితే మీకు చీర రాలేదో మా దృష్టి తీసుకురండి, తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత.